ఒక కంక్లూజన్ కి వచ్చి ఇది చేద్దాం అనుకుని స్టార్ట్ అయినాం. ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చి పడింది. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ 25th యానివర్సరీ. పూణేలో మా రిలేటివ్స్ ఉంటారు. ఒకరికి పెళ్లి వచ్చింది. యానివర్సరీ వాళ్ళ పెళ్లి సేమ్ డే. మమ్మీ వాళ్ళని ఆపడం ఒక పెద్ద టాస్క్ అండ్ మా రిలేటివ్స్ అప్పటికి మా రిలేటివ్స్ ఎవరికి చెప్పలేదు. సో ఫైనల్ గా కాల్ వచ్చింది. స్టార్టింగ్ టెన్షన్ స్టార్ట్. అప్పుడు మాకు ఒక క్లారిటీ లేదు, పక్కా ఇది అవుతుంది, మా రిలేటివ్స్ కి చెప్పుకోవచ్చు అనేది లేదు. ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా మాకు ఫామ్ హౌస్ సెట్ అయిపోతుంది అనుకునే లోపే ఫామ్ హౌస్ మాకు హ్యాండ్ ఇచ్చింది అనమాట. ఇంకా మాకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోయింది. మనం చేయలేని దాని గురించి ఏమైనా చేజ్ చేస్తున్నామా, మన వల్ల అయ్యేవేనా, అసలు జస్ట్ ఓదార్చుకోవడానికి నాకు మా చెల్లికి నేను తమ్ముడు. ఇప్పుడైతే క్యాన్సిల్ అయిందో నెక్స్ట్ డే వి స్టార్టెడ్ సర్చింగ్. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు మేము ఆ నైట్ వెళ్తున్నాము అని చెప్పి. 8 to 10 లిటరలీ హారర్ ఫిలిం చూసినాం మేము ఆ నైట్. మ్యాప్ వెతుక్కుంటూ వెళ్ళినాం. ఎవ్వరు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. అది ఎక్కడో అడవిలోకి తీసుకెళ్ళి. ఆఫ్టర్ దట్ చిక్కి అక్క వాళ్ళ మమ్మీ నేను అక్క 2 స్కూటీలు వేసుకొని మొత్తం సర్చింగ్కి వెళ్ళిపోయినాము. అప్పుడు వి ఫౌండ్ వన్. చాలా పెద్ద రిసార్ట్. అది అవుట్ ఆఫ్ బడ్జెట్, అది అవుట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకో వి వాంటెడ్ దట్ ఓన్లీ. ఫైనలీ అదొక బడ్జెట్ కి వచ్చింది మాకు. వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి వచ్చేసినాం అనమాట మేము. అంటే దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అమౌంట్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోలర్ కోస్టర్ రైడ్ అవుతుంది మాకు. లిటరలీ ఫేస్ నవ్వుతుంది బట్ లోపల ఏడుపు వస్తుంది. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు. అండ్ లిటరలీ పేమెంట్ జరిగేటప్పుడు కూడా మా హ్యాండ్స్ షివర్. మాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎంత సెట్ అయిపోయింది, అడ్వాన్స్ పేమెంట్స్ అయిపోయినాయి. సెటిల్ అయ్యే లోపే మాకు ఇంకొక టెస్ట్ వచ్చింది.